ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టొచ్చా? కంటెంట్ కరెక్ట్గా క్లిక్ అయితే స్టార్ హీరోల రేంజ్లో ఓపెనింగ్స్ వస్తాయా? మా ఇంటి బంగారం ఓపెనింగ్స్ ఇండస్ట్రీకి ఏం నేర్పిస్తోంది? రాబోయే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు సమంత సినిమా కలెక్షన్స్ ఊపిరిపోస్తున్నాయా? మా ఇంటి బంగారం సినిమాపై ముందు నుంచి అంచనాలు బానే ఉన్నా ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఎక్కడో చిన్న అనుమానాలు అలాగే ఉండిపోయాయి. లేడీ ఓరియంటెడ్ సినిమా కదా, ఆడియన్స్ వస్తారా లేదా అని మేకర్స్ కూడా కాస్త కంగారు పడే ఉంటారు. కానీ పర్ఫెక్ట్ ప్రమోషన్, స్టార్ పవర్ తోడైతే వండర్స్ క్రియేట్ చేయొచ్చని సమంత నిరూపించారు. ఈ వారం 4-5 సినిమాలు విడుదలైనా బాక్సాఫీస్ దగ్గర లీడ్ తీసుకున్నది మాత్రం బంగారమే. సమంత స్టార్ పవర్, రాజు నిడుమోరు రైటింగ్, నందిని రెడ్డి ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఫస్ట్ డేనే 13.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది మా ఇంటి బంగారం. చూస్తుంటే వీకెండ్ నాటికే సేఫ్ అయ్యేలా ఉంది. గతేడాది గర్ల్ ఫ్రెండ్తో రష్మిక సైతం మంచి సక్సెస్ అందుకున్నారు. ఘాటీతో అనుష్క నిరాశపరిచిన గర్ల్ ఫ్రెండ్ లాంటి క్లాస్ సినిమాతో రష్మిక పాస్ మార్కులు అందుకున్నారు. తాజాగా మా ఇంటి బంగారంతో సమంత మాస్ చూపిస్తున్నారు. ఈ కలెక్షన్స్ రష్మిక నటిస్తున్న మైసాకు పాజిటివ్ వైబ్స్ తెస్తున్నాయి. కథ బాగుండి ప్రమోషన్ వర్కౌట్ అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా కలెక్షన్స్ కుమ్మేస్తాయి అనడానికి ఇవే నిదర్శనం.